వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు జ్యోతుల బాబీ తన మిత్ర బృందంతో శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కత్తెర సురేష్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, సుద్దపల్లి నాగరాజు, ఎస్సీ నేతలు అత్తోట శరత్, మల్లవరపు విజయ్, నలుకుత్తి రమేష్ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. నగరవాసి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజాసేవ పట్ల మక్కువ కలిగిన వాడు బాబీ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 అంశాల మీద సంతకం చేసిన తర్వాత ఇంతకంటే గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించగలిగిన వ్యక్తి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ప్రజాసేవ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని నమ్మి ఈ రోజున పార్టీలో చేరటం అనేది సంతోషం. వారికి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం ఆహ్వానం పలుకుతూ ఉంది. ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం అన్ని వర్గాలని సమతుల్యంగా చూడటం, సర్వతోముఖాభివృద్ధిని సాధించటం, సమస్యల్ని పరిష్కరించటం, మరి ముఖ్యంగా ఈ పట్టణంలో గంజాయి లేని పట్టణంగా, పేకాట లేని పట్టణంగా, యువశక్తి నిర్వీర్యం కాకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి వారి చేరిక మాకెంతో. బాబు గారు మరలా అధికారంలోకి రావటం వల్ల రాజధాని కోసం కానీ మరలా అన్నిటికంటే ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో నిత్యావసర వస్తువులైనా, ఉద్యోగాలైనా, అన్నిటికంటే ముఖ్యంగా నిన్న ప్రత్యేకంగా 5 ముఖ్యమైనటువంటి విషయాల మీద ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మొట్టమొదటి సంతకాలు చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా బాబు గారు న్యాయం చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా చాలామందికి కూడా ఈ యొక్క అధికారం ద్వారా ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఉదాహరణకి ఈరోజు ఇక్కడ చాలామంది దరిదాపుగా 100 మందికి పైగే వచ్చి ఈ యొక్క పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనం చూసాము. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రాజధానే కాకుండా ఎంతోమంది బాగుపడతారని, పాత విషయాలు, వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి మోసాలు ఇంకా దరిదాపుగా 25 సంవత్సరాల వరకు కూడా బాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసారా. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేశాము. పార్టీ మనల్ని ఎవరిని ఆదరించలేదు. ఆ పార్టీని వీడి మన సురేష్ అన్న ఆధ్వర్యంలో, నారాజ్ అన్న ఆధ్వర్యంలో, అలాగే రాజా గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేయాలని మా యువతకు కానీ నా కోసం వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అమాత్యుని రాకతో ఆంధ్ర ప్యారిస్ పులకరించింది. రాష్ట్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన అనంతరం తొలిసారి తెనాలి విచ్చేసిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్కు ఊరు వాడ ఏకమై అపూర్వ స్వాగతం పలికింది. తెనాలి నియోజకవర్గం ముఖద్వారం నుంచి పట్టణంలోని పార్టీ కార్యాలయం వరకు సుమారు 3 గంటలకు పైగా ర్యాలీ సాగింది. జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దండలు, పూల బొకేలతో అభినందనలు తెలిపారు. తనకు అద్భుత విజయం కట్టపెట్టిన తెనాలి పట్టణ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనోహర్ ముందుకు సాగారు. కేసరపల్లిలో అంగరంగ వైభవంగా జరిగిన కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మనోహర్ తెనాలి నియోజకవర్గంలో తొలిసారి అడుగుపెట్టారు. నంది వెలుగు జంక్షన్ వద్దకు కూటమి శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. పూల వర్షంతో ముంచెత్తారు. 3 పార్టీల నాయకులు దుశ్శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అక్కడి నుండి పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు, కార్లు ర్యాలీగా తరలిరాగా
కంచర్లపాలెం, ఆటోనగర్, ఐతనగర్ మార్కెట్ సెంటర్ల మీదుగా ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీ ఆద్యంతం మహిళలు హారతులు పట్టగా జన సైనికులు పూల వర్షం కురిపించారు. ప్రతి కూడలిలోనూ మనోహర్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన మహిళలు నాయకుల వద్దకు వాహనం నుంచి దిగి వెళ్లి కరచాలనం చేస్తూ తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా తొలిసారి మనోహర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా తెనాలి పట్టణం అంతటా బాణాసంచా పేలులు, జన సైనికుల కేరింతలతో పండుగ వాతావరణం నెలకొంది. తెనాలి నియోజకవర్గ జనసేన కార్యాలయానికి సైతం పెద్ద సంఖ్యలో నాయకులు చేరుకుని అభినందనలతో ముంచెత్తారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఉత్సాహంగా స్వాగత సత్కారాలు నిర్వహించి పండుగ వాతావరణం తీసుకువచ్చారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు మనోహర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్తో పాటు తెనాలి నియోజకవర్గానికి చెందిన 3 పార్టీల నాయకులు పాల్గొన్నారు. पड़ता रहे कोई స్లో चौके का
ఫ్యామిలీ మొత్తం ర్యాలీ మొత్తం
సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి అభ్యర్థుల అఖండ విజయం, ప్రజలు ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.